కేసీఆర్ గారి నుంచి మొదలు పెడితే హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ సభ్య సమాజం కింది వరకు తీసుకెళ్తున్నాం. ఏం జరుగుతుంది? మా విషయాన్ని చేసిన కష్టాన్ని చెప్పుకుంటే ఎదుటి పార్టీ వాడు దాన్ని ఇంకో రకంగా చేస్తున్నారు. అందుకే మేము కూడా ఇలా సవాల్ విసురుతున్నాం. బస్తీ మే సవాల్ జయశంకర్ గారి సాక్షిగా ఈ యొక్క ప్రక్రియను మొదలుపెట్టి సమాజాన్ని, తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని, అన్ని వర్గాలను కాళేశ్వరం సాక్షిగా పెట్టి వారి యొక్క అభిప్రాయాలను చెప్పించే ప్రక్రియ. దీంట్లో ఏ రాజకీయాలు ఇన్వాల్వ్ అవు, సమాజమే ఇన్వాల్వ్ అవుతుంది. వారికి కావాల్సినటువంటి ఏ రాజకీయానికి సంబంధించకుండా మా తండ్రి గారైనటువంటి నన్నపనేని నరసింహమూర్తి పేరు మీద, ట్రస్ట్ మీద మేము కూడా వెళ్ళాం. వారి అభిప్రాయాన్ని నిర్భయంగా ప్రకటించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, తెలంగాణ కోసం ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా మాట్లాడినటువంటి, పోరాడినటువంటి మేధావి మా ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు. ఈరోజు అబద్ధాలను నిజాలు చేసేటువంటి ప్రకటనలు ఏవైతే చేస్తున్నారో, మా బాపు కేసీఆర్ గారిని మేము సమాజం ముందు నీలాంటి దుర్మార్గులు చెడు చేయలేరు, కానీ వారు చేసిన పనిని చివరికి ఒక మాట చెప్తున్నాను. బలగం సినిమాలో 2 కోట్ల రూపాయలతోటి సినిమా తీసి సమాజాన్ని ప్రేరేపించి ప్రతి పల్లె, గ్రామము, వార్డు కదిలే విధంగా ఎవరికి వాళ్ళు వార్డులలో ఆ సినిమాను వేసుకొని మానవ సంబంధాలు, హ్యూమన్ రిలేషన్స్, ఒక పిల్లలు తండ్రిదండ్రులతో ఏ విధంగా ఉండాలి, ఒక అన్నదమ్ములు ఏ విధంగా ఉండాలి, చుట్టాలు ఏ విధంగా ఉండాలని కళ్ళ గట్టినట్టుగా చూపించినటువంటి బలగం సినిమా గ్రామాన స్క్రీన్లు పెట్టుకొని ఎలా చేసుకున్నారో, ఇవాళ కాళేశ్వరాన్ని కూడా ఈ 4 రకాల కేటగిరీస్, ఇంకేదైనా కేటగిరీ పెంచాలన్నా కూడా పెంచుతాం. ఆ 4-5 రకాల కేటగిరీస్ వాళ్ళను తీసుకెళ్ళి వాళ్ళ యొక్క అభిప్రాయాలని చెప్పి నెక్స్ట్ స్టెప్లో ఎవరైతే ఈ నియోజకవర్గం నుంచి అక్కడికి వెళ్తారో వాళ్ళే ప్రచారకర్తలుగా ప్రతి గ్రామానికి, ప్రతి డివిజన్కు, ప్రతి పల్లెకు, ప్రతి ఆమ్లెట్కు కూడా వెళ్ళి వాళ్ళు చేస్తారు. కాబట్టి నిరంతరం సాగేటువంటి ప్రక్రియ, ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తాం. చివరిగా ఒక మాట చెప్తున్నాం. దీంట్లో నన్నపనేని నరేందర్కు ఏదో పేరు వస్తుందని చెప్పి ఓడి కాళ్ళు పెట్టి, ఓడి చేయి పెట్టి ఇవన్నీ చేయకండి. నన్నపనేని నరేందర్ ఒక ఈ సమెత్తు కూడా అక్కడికి రాడు, మాట్లాడడు. ప్రజలకు అప్పచెప్తున్నాం.